కాకినాడ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం తాళ్రేం మండలం నుండి దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడుల ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న మాలల మహాగర్జన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దళితుల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. ఐక్యతకు నిదర్శనంగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. నిరసనకు తలొంగి కోర్టు తీర్పును వెనక్కు తీసుకోవాలనుకున్నారు. లేకుంటే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదన్నారు. తాళ్రేం మండలంలో మరి మాలలందరూ ఏకమై మరి ముక్త కంఠంతో మాలల ఐక్యత నినాదంతో మరి చలో గుంటూరు సభకు మరి లక్షలాదిగా మేము తరలి వెళ్తున్నాం. మరి సుప్రీంకోర్టు మరి దుర్మార్గంగా మరి మాలల్ని వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో గుంటూరులో మరి మాలల ఐక్యత పేరుతో మహాగర్జనగా మేమందరం కలిసి వెళ్ళి ఈ సభను విజయవంతం చేసి సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకొని మరి ఏబిసిడి వర్గీకరణ కాదు, మరి ఎస్సీ వర్గీకరణ కాదు, మరి అందరూ కూడా ఐక్యతగా ఉంటేనే మరి ఈ దేశంలో ఎస్సీ వాళ్ళందరికీ రక్షణని తెలియజేసుకుంటూ మేము వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా ఈ గుంటూరు సభను విజయవంతం చేయడానికి మేమందరం కదులు వెళ్తున్నాం. విడగొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పేసి దాన్ని నిలదీస్తూ నా ఉమ్మడి రిలేషన్ జోలికి వస్తే ఈ పీఠాలని కదిపేస్తామని తెలియజేయడానికి చలో గుంటూరు హలో మాలని నిలదీస్తున్నాం. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎవడన్నా తూట్లు పొడవాలని చూస్తే వారి పీఠాలని కదిపేస్తామని చెప్పేసి చెప్తున్నా. హలో బాలా రాజ్యాంగాన్ని అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల మాదిగల్ని ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎడగొట్టాలని కుట్రపూర్తం చేసింది. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకుని ఈ మాల మాదిగల్ని ఎడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా హలో మాల చెలో గుంటూరు కార్యక్రమం తలపెట్టారు. మాల మహాగర్జన గుంటూరు కార్యక్రమంలో సాయంకాలం 3 గంటలు నిర్వహిస్తుంది. ఈ యొక్క మాల సభను చూసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తడిసిపోతున్నాయి. మాలమహాడు ఎండబ్ల్యూ ఆధ్వర్యంలో తాళ్రేం మండలం నుండి వేలాదిగా వెళ్ళి ఈ గుంటూరు మాలల మహాగర్జన విజయవంతం చేయబోతున్నాం. దీనికి మొత్తం మాలజాతి అంతా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయబోతున్నాం. అందరికీ జైభీం. తాళ్రేం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్లు అదేవిధంగా మాలమహాడు అసిస్టెంట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చెలో గుంటూరు కార్యక్రమాన్ని తాళ్రేం మండలంలో మరి మాలలంతా కూడా ఐక్యతతో ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి వెళ్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ తీర్పుని నిరసిస్తూ మరి గుంటూరులో జరుగుతున్నటువంటి సభకి విజయవంతం చేయడానికి మేము అందరం తరలి వెళ్తున్నాం. ఈ సభను చూసైనా సరే సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సభ మూలంగా తెలియజేస్తాం. చెలో గుంటూరు కార్యక్రమం మాలందరూ మేము వెళ్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని ఈ సభ ద్వారా వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుద్ధి చెప్పాలని మేము తెలియజేయాలనుకుంటున్నాం. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైనా తగ్గి 4 రోజులకు వస్తే ఈ సభలో మీటింగ్ కూడా ఉండదని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు కనుక బుద్ధి చెప్తాం. మరి నువ్వు ఏబిసిడి జిల్లా వర్గీకరణ చేయాలని అనుకుంటున్నావు. నువ్వు గతంలో ఇలాగే వెళ్ళావు, నీవు మళ్ళీ అధికారం కోల్పోయావు. కాబట్టి ఎదురుగా తగ్గి నీ అధికారం నిలుపుకుంటే మర్యాదగా ఉంటుంది. లేదంటే మాల జోలికి వస్తే నెక్స్ట్ 2029లో మీకు అధికారం కోల్పోతామని హెచ్చరిస్తూ ఈ సభ ద్వారా మీకు తెలియజేయడానికి మేము గుంటూరు తరలి వెళ్తున్నాం.